న్యూస్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. ఏలేశ్వరం మండలం కబలపాలెం గ్రామానికి చెందిన సిరుబోల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు బనాయించి ఈ నెల 15వ తారీఖు నుండి ప్రతిరోజు పిలిచి చెయ్యని పనిని ఒప్పుకోవాలంటూ తన భర్తను విచిత్ర హింసలు గురిచేస్తున్నారంటూ బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 26వ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఆమె భర్త వారి అనుచరులు నా భర్తను కనబడనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించింది. అడిగారండి ఎవరి పేరు చెప్పడానికే మమ్మల్ని లోడికి పెట్టలేదని చెప్పామండి. తన పేరు చెప్పండి బెదిరించారండి. చెప్పమంటే వెళ్ళిపోమన్నారండి. 14 రోజులు డైలీ పొద్దున్న రమ్మని సాయంకాలం 30 కూర్చోబెట్టి బెదిరించడం. రేంజర్ లాయన్ గారు వచ్చారండి. అక్కడికి అతను కొట్టబోడండి రామకృష్ణ గారిని నన్ను ఏకమయ్యి పేరు చెప్పలేదండి. అయినండి వస్తామండి వీళ్ళు మన బుధవారం నాడు వీళ్ళు రమ్మని కోరెట్టారండి. వెళ్ళామండి. వెళ్తే కాగితాలు రాయించారండి. సంతకం వేరే అతని మీద కేసు కట్టారండి. నేను సంతకం పెట్టమండి దాని మీద చెప్పామండి. పెట్టనంటే కొట్టబోరండి ఇద్దరు. నీకు కొట్టిన చేసినా ఏం చేసినా మేమైతే సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి. 6 నెలలు వచ్చాక రామకృష్ణ గారు అప్పటి మాతో రాలేదండి బయటికి. అతను అప్పటి నుంచి కనపడలేదండి. నిన్న మళ్ళీ వచ్చారండి రేంజర్ గారు అతను వచ్చి నన్ను 10 మంది వచ్చి తిమ్మాపురం ఊరిలో తీసుకెళ్ళారండి. మా ఊరి నుంచి మాది ఏలేశ్వరం మండలం మరుగుడు పంచాయతీ అండి. తిమ్మాపురం ఊరు తీసుకెళ్ళండి ఏజెన్సీ తీసుకెళ్ళి అక్కడ కాగితం రాసుకున్నారండి. కాగితం రాసుకుని సంతకం పెట్టు లేదండి బండి మీకు ఇవ్వం, సంతకం పెడితే బండి అతను లేదంటే కోర్టుకి వేస్తాం జైల్లో వేస్తాం బెదిరించారు. నేను ఆ భయంతో మా కుర్రలందరూ ఫోన్ చేయనండి. ఫోన్ చేయగానే మా నాన్నగారు అందరూ వచ్చారండి. వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అడగని మా ఊరు గట్టిగా అడిగారండి. వీళ్ళు ఎప్పుడైతే అడగాలో రేంద్ర గారు అందరూ నన్ను వదిలేసి అక్కడ వెళ్ళిపోయారండి. పుట్ల పిట్టమారకారండి, బొట్టకర్రండి, రైతు పట్ట భూమి అండి. పార్కులో కాదండి పాముల తోట మన పట్ట భూమిలో పెట్టామండి. పరిమి తోటలో పెట్టామండి. ఏలేశ్వరం మండలం పరిధిలో ఉన్నా కానీ రాజుని తీసుకెళ్ళారండి మమ్మల్ని బెదిరించి. నిన్న సాయంకాలం 5:30 టైంకి వచ్చారండి. వచ్చి తిమ్మాపురం తీసుకెళ్ళారండి. నన్ను దేనికైనా తిమ్మాపురం తీసుకెళ్తారో నేను ఊళ్ళో ఉంటాను కదని అడిగితే వెళ్ళి తిమ్మాపురం అన్నారండి. ఇల్లు అక్కడ 10 మంది ఉన్నారండి. 10 మంది నుండి నాతో బలవంతంగా సంతకం పెట్టబోయారండి. పెట్టకపోతే నీ బండి రాదో లేదంటే నేను కోర్టుకి వేస్తాం కేసు వేస్తామని గట్టిగా బెదిరించారండి. రేంజర్ గారు ఆయన ఆ రోజు బండి ఎట్టుకున్నాడు వచ్చారండి. అటు ఏమి లేదు సార్ అతనికి ఉద్యోగం లేకపోయినా మమ్మల్ని బెదిరించాడండి. కరదండి వీళ్ళందరికీ వస్తాను లేదంటే ఏదైనా కేసు వేద్దాం నిజం చెప్పండి వేరే అతను ఎరిగించి చెప్పి వేరే కేసు సంతకం పెట్టించుకోరండి. వాళ్ళు ఎవరో కేసు తెప్పిస్తే మమ్మల్ని ఊళ్ళో రానవరండి. మేము ఒప్పుకుంటున్నాం కదా మేము తప్పు చేయమని ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళ పేరు చెప్పండి మమ్మల్ని బెదిరింటున్నారండి.